హాయ్ అండి. నాలాగా ఫేస్ చేసే వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. మరి ఇలా కూడా ఉంటారేటండి బాబు! అందరిని అనడం లేదు కానండి, కొంతమంది ఉంటారండి. చీర ఇస్త్రీకి ఇచ్చినప్పుడు ఇంత తీసుకుంటారేటండి? కొంచెం తగ్గించొచ్చు కదా! వేరొకళ్ళేమో అంత తీసుకుంటున్నారు, మీరేటండి ఇంత చెప్తున్నారు అని బేరాలు ఆడుతుంటారండి. కానీ నిజానికి ఏంటంటే అండి, మామూలుగా చీర మడతేయాలంటే మనకి ఎంత టైం పడతదండి? అదే చీర మడతేయడానికి అంత టైం తీసుకున్నప్పుడు, మామూలుగా మనం చీర కొంగుకి పినీసులెట్టి, వాటిలిని సెట్ చేసి, మడతేసి, ఇస్త్రీ చేసి, మళ్ళీ మామూలుగా పెడితే సరిపోదండి. 10 కుచ్చులు రావాలి, 12 కుచ్చులు రావాలి అని అంటుంటారు కదండీ! మరి అలాంటప్పుడు ఓ చీర చేయడానికి ఎంతసేపు పడతది కదండీ! సరే అది కూడా తీసేయండి. చీర ఇస్త్రీ చేసినంత సేపు నిలబడి ఉండాలండి. కాళ్ళు నొప్పులొచ్చేత్తాయి, మెడలు నొప్పులొచ్చేత్తాయి. ఒక చీర ఫోల్డింగ్ వెనకాల ఎన్ని కష్టాలుంటాయండి. దానికి మళ్ళీ పెట్టుబడికి పినీసులు, కవర్లు, మరి కరెంటు, ఐరన్ బాక్స్ ఇయన్నీ ఉంటాయి కదండీ! అన్నీ ఉన్నప్పుడు మీకు మామూలుగా చీర కట్టుకోవాలంటే పట్టు చీర అనుకోండి లొంగదు. దానికి ఎంత టైం పడతదండి? ఒక అరగంట ఏసుకోండి. ఇంకొకళ్ళ సాయం ఉండాలి. ఇవన్నీ లేకుండా మేమే అన్నీ చేసేత్తున్నాం కదండీ! ఆ మాత్రం కష్టం పడుతున్నప్పుడు ఆ మాత్రం తీసుకోవడంలో తప్పు లేదు కదండీ! మా కష్టానికి కూడా విలువ ఉండాలి కదండీ! అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. ఏమన్నా తప్పుగానుంటే క్షమించండే. కానీ ఇలాంటి మరిన్ని ఏమన్నా మీకుంటే కానీ ఒకటే విన్నపమండి. కష్టం చేసినప్పుడు దానికి తగ్గ దాన్ని ఆశించినప్పుడు మీకింత